ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మంచిదండి, అందరికీ వందనాలండి. తిరిగి చెప్పట్లో కొంతమంది రైట్. మొదటి వర్తమానాల్లో మంచి అద్భుతమైన సంగతులు నేర్చుకుందాం. దానికి కొనసాగింపు మరికొద్ది మాటలు. ఈరోజు మన పాఠం ఏంటి? మన మొర లేదా ప్రార్థన. మొర్ర పెట్టుకోమన్నాడు అంటే ప్రార్థన చేయమన్నాడు. మన మొర్ర లేదా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదా మన సమస్య ఇది. అవునండి, చాలామందికి దేవుని పిల్లలైన వారిని పలకరించినప్పుడు, చాలామందితో మాట్లాడేటప్పుడు వారంటున్న కొన్ని మాటల్లో ఎక్కువ మంది నోటి వెంట వచ్చే మాట ఏంటంటే, ఏమోనండి, అంతకాలం నుంచి ప్రార్థన చేసినా మాకేం ఉపయోగం లేదండి, మా అవసరాలు అంటే మా కోరికలు ఏం తీరట్లేదండి, మా మొర ఆయన వింటలేదండి, మరి మేమేం పాపం చేసామో, ఏ జన్మలో అని ఇలాంటి డైలాగులు వేస్తూ ఉంటారు. జన్మలకే వెళ్తారు. ఎవరు మనవాళ్ళే, బయట వాళ్ళు కాదు. ఒరే నాయన, ఒకటే జన్మ అన్నా సరే ఏ జన్మలో ఏం పాపం చేశానండి, ఇటువంటి భార్య, ఇటువంటి పిల్లలు, ఇటువంటి భర్త, ఒక్కళ్ళు కూడా నా మాట అంటలేదండి, అసలు దేవుడే నా మాట అంటలేదబ్బా, ఇలా అనుకుంటూ ఉంటాం. మనకు తెలియని విషయం ఏంటంటే, మన మొర ఆయన ఆలకించడం లేదంటే, ఆయన వినటం లేదంటే అర్థం విననంతగా ఆయన చెవులు మందం కాలేదని కాదు. లేదు, మన దగ్గరికి వచ్చి ఆశీర్వదించలేనంత చేతులు కురచగా కాలేదు ఆయనకి. మరి ఏంటంటే, మీ అందరికీ మొదటి వర్తమానాలు చెప్పాను. ఎవరెవరి గురించి చెప్పాను? భయభక్తులు కలిగి మోషే గారు ప్రార్థన చేశారు. ఆలకించారా లేదా? ఆలకించారు. అవును, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు జనాంగం ప్రార్థన చేశారు, చదువుకున్నాం మనం. ఆలకించడం లేదా? తర్వాత ఇంకొక ఆయన ఎవరి గురించి చెప్పాను? నెహెమ్యా గారు మందిరం కట్టించడానికి, ఇల్లు నిర్మించడానికి అర్థహశస్త అనే రాజు దగ్గర పర్మిషన్ కోసం ఈ నిలబడలా, వాళ్ళే అడిగి మరీ పర్మిషన్ ఇచ్చారు. అవునా? ఈ మూడు మొదటి వర్తమానంలో మనం చక్కగా నేర్చుకున్నాం. ఇంకొక ఆయన కూడా పరిచయం చేస్తాను మీకు. మన మొర దేవుడు ఎందుకు ఆలకించట్లేదు అని మనం అనుకుంటే, ఆలకించాడు అని మనకు సాక్ష్యం చెప్తున్న ఒక ముగ్గురిని పరిచయం చేశాను మొదటి వర్తమానంలో. ఇంకొక ఆయన పరిచయం చేస్తాను. ఆయన పేరు దావీదు గారు. ఒకసారి మీరు 40వ కీర్తన మొదటి వచనాన్ని మీరు చదవండి. 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎలాగా? సహనముతో. ఇన్స్టంట్ రెడీమేడ్ కాదు, ఇన్స్టంట్ కాఫీ 2 నిమిషాలే, రెడీమేడ్ ఫుడ్ 5 నిమిషాలు మహా అయితే. అవునా? అంతకంటే ఎక్కువ టైం పట్టదు. మనకు అలా కావాలి. ప్రార్థన చేసిన వెంటనే రిజల్ట్. ప్రార్థన ముగిసిందో లేదో పైనుంచి పడాలి డబ్బులు కుప్ప. ఇలా ఉంటుంది మన ప్రార్థన. భక్తుడు అంటున్నాడు, సహనముతో, ఓపికతో. అయితే అప్పుడు ఏమైంది? ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. ఇప్పుడు ఆయన సహనంతో, ఓపికతో ఉండాలని, మనకు సహనం నేర్పాలని వినటం లేదా? ఆయనకి తీరిక లేక వినటం లేదా? దేవునికి మనకి ఎంత ప్రేమ ఉందో. ఒకసారి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, మన పిల్లలు బట్టలు అడుగుతారు ఇంట్లో ఉన్నా సరే. అవునా? వాళ్ళు పదే అడుగుతూ ఉంటే మనం ఇస్తాం, కానీ ఎన్నిసార్లు అడుగుతారో చూడాలని మనం కూడా ఎదురు చూస్తాం. ఖచ్చితంగా చాలామంది పిల్లలు కొనిపించింది దాకా అడుగుతారు. కొంతమందే 2-3 సార్లు అడిగి మానేస్తారు. ప్రేమ లేని మొద్దు పిల్లలు అంటారు, కొనిపిస్తే లేదు నాకేంటని. కాదు, నేను నాన్న దగ్గర కొత్త డ్రెస్ కొనుక్కోవాలి, నాన్న దగ్గర నేను కొనిపించుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పట్టుబడతారు. ఇంకంతే, ఓపికతో ఎదురు చూస్తారు. ఇంటికి పోయిందాక పడుకోకుండా మెలుకుతూ ఉంటారు. నాన్న అర్థం చేసుకోవాలి, ఏందంటే పడుకోవాలా, ఏముంది, నువ్వు వస్తే కనపడాలని, వాడికి డ్రెస్ కావాలంటే అని అమ్మటదిగా. ఇప్పుడు అమ్మ రికమెండేషన్ కూడా టోటల్గా కూడా పని కావాలి. ఎంత ఓపికతో. మనమందరం అలా చిన్నప్పుడు అడిగిన వాళ్ళమే కదా అమ్మ నాన్న దగ్గర చిన్నగా ఉన్నప్పుడు. అవునా? ఇప్పుడు మన పిల్లలకు కూడా అలా ఇచ్చిన వాళ్ళమేగా. మరి మనకే ఇంత ప్రేమ ఉంటే మరి మన కన్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? మన మొర ఆలకిస్తాడా, ఆలకించడా? ఇప్పుడు మోషే గారిలాగా భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తాడు.
ఇశ్రాయేలులాగా లోబడి ప్రార్థన చేస్తే, మాదేం లేదు నువ్వే, మా నాయకుడు నువ్వే, ముందుండు నువ్వే. అవునా? ఇంకొకళ్ళు, వీళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడుకున్నది ముగ్గురిని. నెహమ్యా బ్రతిమలాడుకున్నాడు. రాజు అసలు ఆశ్చర్యపోయాడు. రాజే మనం వింటుంటే ఆశ్చర్యపోతాం చదువుతుంటే. రాజే పిలిచి మరి పర్మిషన్ ఇచ్చి పంపించాడు. ఇప్పుడు భక్తుడు ఇంకొక ఆయన పరిచయం చేసిన దావీదు గారు ఏమంటున్నాడు? ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించాడు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో నలుగురిని చూపించాను. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒకే ఒక్కరు, అందరు అక్కర్లా, ఇంకా ఆయనకి రెఫరెన్స్లు కూడా అక్కర్లా. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కొన్ని వందల కొద్ది విషయాలు రాసి పెట్టారు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన గురించి ఒక రెఫరెన్స్ చెప్పుకోవాలి అవసరం లేదు కదా. సువార్తలన్నీ ఆయనేగా. రొట్టెలకు ప్రార్థన జస్ట్ మనకి ఆకాశ కృతజ్ఞతలు చెల్లిస్తే ఎంతమంది తిన్నారు? ఒకసారి 5,000 మంది మగాళ్లే, పురుషులే. ఒకసారి 4,000 మంది. 12 గంపలు ఒకసారి ఎత్తారు, 7 గంపలు ఒకసారి ఎత్తారు. అవునా కదా? ఇంకా ఆయనకు రిఫరెన్స్లు ఏంటి మనకి? ఇప్పుడు ఆయన మనం ఆలకిస్తున్నాడా? చనిపోయిన వాళ్ళని లేపాడు. అవునా? ఆలకిస్తున్నాడా లేదని మీరు ఏమనండి, మీరు చెప్తున్నారు మేమంటే నా అంటే కనుక ఎందుకు? నేను ఒక మాట పరిచయం చేస్తాను. ప్రతి వందల కొద్దీ రోగాలు తగ్గించాడు, 1000 మందికి రోగాలు తగ్గించాడు, పాపాలు తొలగించాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, భోజనాలు పెట్టాడు. అవునా? ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ప్రభువే డైరెక్ట్గా ఏమంటున్నాడు? ఒకసారి మీరు యోహాను సువార్తలోకి వస్తే 11వ అధ్యాయము 40వ వచనం లేదా 39 చదవండి. యేసు 39 నుంచి వద్దులే, లేట్ అవుతుంది మనకి. సందర్భం చెప్తా. లాజరు గారు చనిపోయాడు. అవునా? ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు వచ్చాడు యేసుక్రీస్తు వారు. తెలుసా తెలీదు ఆయనకి? వచ్చారు, రాయి ప్రార్థన చేశారు. మరియం వచ్చింది, మార్త వచ్చింది. మరి అయితే అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మావాడు చచ్చేవాడు కాదని ఏడ్చింది. మొన్న మధ్యన మనం చదువుకున్నాం. అవునా? ఆయన దగ్గర ఉంటే మనకి మరణం రాదు, జాగ్రత్తగా ఉంటాము. రాయి తీయండి రా అన్నాడు. అయ్యా వాసన కొట్టిద్ది అన్నారు వీళ్ళు. నమ్ముతావా లేదా? 41వ వచనంలో ఏం చేశాడు? 41లో ఒక మంచి మాట చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకి డైరెక్ట్ గా చెప్తున్నారు. వాస్తవానికి సువార్తలన్నింటిలోనూ యేసుక్రీస్తు వారి మనమే ఆలకించి ఈయన ఏది అడిగితే అది వెంటనే అమలు జరిపిన వారెవరు? తండ్రి. ఎప్పుడు యేసుక్రీస్తు వారు అడిగితే అప్పుడల్లా శాంక్షన్. ఒక్కసారి కూడా నా వల్ల కాదురా ఈరోజు వద్దులే అనలా. అవునా? ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఒక మాట మనకి కన్ఫర్మ్ కావాలి. చదవండి. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని. ఎప్పుడు? ఎల్లప్పుడు. అంటే ఎప్పుడు కూడా. రాత్రి పగలు లేదా? వారం వర్జం లేదా? వానాకాలం ఎండాకాలం లేదా? అర్ధరాత్రి అపరాత్రి లేదా? ఏంటబ్బా మరి మనకెందుకని? అంటే మనం ముహూర్తం చూస్తున్నాం. ఇంత అర్ధరాత్రి పూట నిద్ర మానుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలా? అబ్బా చీకటితో లేవాలా ఆయనకు ప్రార్థన చేయాలంటే? మనం లేచినప్పుడు చేస్తే ఆయన ఎండా ఏంటి? భలే ఉంటాయి కదా మన డైలాగులు. పొద్దున్న లేవండి అమ్మ ప్రార్థన చేసుకుందామంటే ఇప్పుడు చేస్తేనే వింటాడా? నేను 10ంటికి నిద్ర లేస్తా, అప్పుడు చేస్తా, వినడా అని మనల్ని అడిగేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేరా? ఇప్పుడు ఈయన అంటున్నాడు నువ్వు ఎల్లప్పుడు ప్రార్థన చేస్తాడని. సహాయం చేసి ఆయన వినే ఆయన రెడీగా ఉన్నట్ట కానట్ట? వినే ఆయన సహాయం చేసిన రెడీగా ఉన్నట్టు. ఎప్పుడు ప్రార్థన చేస్తారా సహాయం చేద్దామని. ఇప్పుడు లోపం ఎవరిది? ఆ లోపాలు వెతుకులాడతాం ఈరోజు మనం. ఇప్పుడు చదువు చేయండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, నాకు తెలుసు. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్టు నేను వచ్చానని, నీ వలనే నేను చేస్తున్నానని. ఎందుకంటే నేనే అనుకుంటే మళ్ళీ నన్ను ఒక్కడే దేవుడు అనుకుంటారు ప్రభా. అంతే కదా? ఈరోజు మనుషులు అదే కదా, నేనే చేస్తున్నానని తెలియాలి చాలా మందికి. కానీ ఆయన అంటున్నాడు
కాదు కాదు నువ్వు పంపితే నేను వచ్చానని, నువ్వు చేస్తేనే నాకు ఇవన్నీ జరుగుతున్నాయి, నువ్వు వీళ్ళందరూ తెలుసుకునేలాగా ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట వాళ్ళ కొరకు, చెప్పుచున్నాను. నా కొరకు ప్రార్థన కాదు, నాకు ఆల్రెడీ తెలుసు నువ్వే వింటావని. కానీ వీళ్ళకి తెలిసేలాగా ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు ఇంతమందిని మీకు పరిచయం చేశాను. వీళ్ళందరూ ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వినటానికి రెడీగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం అసలైన పాటల్లోకి వద్దాం. ఈరోజు మన పాట పేరేంటి? మనం ప్రార్థన చేస్తే, మనకేదైనా మొరబెట్టుకుంటే, మనకేదైనా అవసరం గురించి అడిగితే మన ప్రార్థన ఆయన వింటున్నాడా లేదా? అదే కదా మన పాఠం. ఆలకిస్తున్నాడా లేదా? ఆలకించడం లేదు అనటానికి కారణాలు. ఆలకించాడంటే నువ్వు గట్టిగానే అడుగుతున్నావు, ఆయన గట్టిగానే వింటున్నాడు. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. కానీ నువ్వు ఇంట్లో ఉండి పిలుస్తున్నావు అంటే ఏమండో ఏమండే అని మొత్తుకుంటున్నావు. ఒరే అమ్మాయిలు పిల్లలు రండి రండి అని పిలుస్తున్నావు, వాళ్ళకి వినపట్లా. ఫస్ట్లో చెప్పేశాను మీకు. అంటే నువ్వు వాళ్ళకి వినపడేలాగా పిలవటం లేదు, లేదా వినపడ్డా పలకట్లేదంటే వాళ్ళ మీద కోపం వచ్చింది, అలిగారు. ఇప్పుడు దేవుడికి మన మీద కోపం వస్తే అలిగితే మనం ఉంటామా పోతామా? సో ఈరోజు బ్రతికున్నామంటే మన అందరి మీద ఆయనకి ఏం లేదు, కోపం లేదు, అలగటం లేదు, అలక లేదు. సో ఇప్పుడు ఏముంది ప్రాబ్లం? ఎక్కడుంది? మనం మన వైపు తిరిగేలాగా ఆయన పిలవటంలో ఫెయిల్ అవుతున్నాం. వాటిని 7 కారణాలతో మీకు వివరించబోతున్నా. ఎన్ని కారణాలు? 7 గుర్తుపెట్టుకోండి. అంటే 7 తక్కువ ఎక్కువ అనుకోకండి, ఇంకా ఉన్నాయి చాలా, లేదా 3గా కూడా చెప్పొచ్చు. మన సమయాన్ని బట్టి కొన్ని కారణాలు మీకు పరిచయం. ఎందుకంటే నెంబర్ 1 వెళ్ళిపోదాం త్వరగా. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. త్వరగా వెళదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. ఎంతమంది మన కామన్గా మన క్రైస్తవులు చాలామంది అనే మాట, దేవుడు నా మొర ఆలకించడం లేదు, నా మనవి వినిపించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఆయన దృష్టిలో లేను, నన్ను మర్చిపోయాడు. ఓరే బాబు, ఆయన మర్చిపోతే నువ్వు మట్లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళమే. ఈరోజు మనం బ్రతుకుండి ఈ మాట అంటున్నాం, నిన్ననే మట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. బ్రతుకున్నామంటే ఆయన వింటున్నాడే. లోపం మనదే, మనం ఆయన పిలవటంలా ఒక కారణం చెప్తున్నాడు. 28వ అధ్యాయం 9 త్వరగా. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఇప్పుడు కీర్తనలు 1:1. కూర్చున్న చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు. దివారాత్రం అనే మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన సామెతల గ్రంథాలు ఏం చేసావు? ధర్మశాస్త్రం వినపడకుండా చెవులు మూసేసుకున్నాం. మనం చెప్పేది ఆయన వినాలంట, ఆయన చెప్పేది మనం వినమంట. ఇదెక్కడ న్యాయం నాయన? ఆయన చెప్పేదే మనం వినాలంట. పొద్దుస్తమానం ఆయన కూడా అంటున్నాడు, నేను చెప్పేది కూడా వినంటారా కొంచెం. నేను చెప్పేది వింటే నా మాట మీకు అర్థమవుద్ది, నా యాజ్ఞ మీకు అర్థమవుద్ది. మిమ్మల్ని పుట్టించినందుకు, మిమ్మల్ని శుభ్రం చేయడానికి నేను పడిన తపన, నేను తీసిన త్యాగం మీకు అర్థమవుతాయి. అప్పుడు మీరు బాగుంటారు. అప్పుడు బాగున్నప్పుడు, పరిశుద్ధంగా మారబడ్డప్పుడు మీరు చేసే ప్రార్థన నా దాకా వస్తుంది. అప్పుడు నేను వింటా. దీని మూల సారం ఏంటంటే, నెంబర్ 1 లోపం మన దగ్గర. వాక్య ధ్యానం లేదు. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు పొద్దుస్తమానం బైబిల్ తీసుకొని చదవమని కాదు, చాలాసార్లు చెప్పుకున్నాం. మరి ఏంటంటే, నీవే ఒక నడిచే జీవగ్రంథానివి. నువ్వు మాట్లాడినా, పాట పాడినా, ఉద్యోగం చేసినా, ఎక్కడున్నా నీవు దేవుని ధ్యానం చేసుకుంటూ ఉంటే నీ వలన తప్పు జరగదు, నీ వలన పాపం జరగదు, ఒక మాట తూలి రాదు, ఒక కంటి చూపు పొరపాటుగా పడదు. ధ్యానం లోపలుంటే అమ్మో నా దేవుడు నన్ను క్షమించడు, పొరపాటు కూడా ఒక మాట మాట్లాడకూడదు అనే భయం వస్తుంది మీకు. మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ మనకు తెలియాలంటే ముందు ఆయన ఏం చెప్తున్నాడు మనకు లోపలికి వెళ్ళలేవాలి. చెవిటి ఈ చెవి కాదు, ఆత్మీయ చెవుల్ని, అంటే వాక్యాన్ని విని అర్థం చేసుకునే మనసుని లేకుండా చేసుకున్నాం. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకునేవాడు అటువంటి వాడు ప్రార్థన చేస్తే, అంటే ప్రార్థన చేస్తే వినడా? వాక్యం చెప్తే వినడా? ప్రార్థన రమ్మంటే వినడా?
వినం. వచ్చిన చెవులు ఒళ్ళు అప్పగిస్తాం అంతే. ఈ మనసుతో ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంటే ఆయన హేయమ్ము అంటే అర్థం ఏంటి? అంతే కదా. అంటే మనం ప్రార్థన చేస్తే అసహించుకునే పరిస్థితి వచ్చిందా అంటే అవును వచ్చింది. ఎందుకు వచ్చింది? లోపలే వాక్యం లేదు, పేరుకి మాత్రం కదిలితే మెదిలితే, కూర్చుంటే ఎస్ఐయా, నిలబడితే ఎస్ఐయా, పని మాత్రం లేదు, వాక్య ధ్యానం లేదు. ధ్యానం అంటే పని చేస్తావు. మొదటి కారణం ఏంటి? ధ్యానం లేదు. ఈ ధ్యానం లేకపోవడం మూలంగా జరిగే రెండో తప్పు చెప్తున్నా ఇప్పుడు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. హృదయంలో ధ్యానం లేనందువల్ల దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యం నిలవండకపోవడం మూలంగా ఇదంతా దుర్మార్గపు ఆలోచనతో నిండిపోవడం మూలంగా హృదయం అంతా, అప్పుడు ఏం జరుగుతుందంటే యెహోవా న్యాయమును ఆలకించును, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దావీదుకి, రాయా నా ప్రార్థన వినవా, నా ప్రార్థనకి చెవి ఆలకించవా, నాకు సహాయం దయచేయవా, నా మనవాళ్ళకించి నాకు న్యాయం చేయవా. ఎందుకంటే ఇది అది ఏది నేను చేసే ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చేది కాదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి రెండో కారణం కపటమైన పెదవులు. అంటే అర్థం ఏంటి? లోపల మాత్రం చాలా కుళ్ళు ఉంటుంది, పైకి మాత్రం అక్క బాగున్నారా, చూడగానే తిట్టుకుంటూ వీడు ఇంకా బతికే ఉన్నాడా అని తిట్టుకుంటాం, మిటికలు ఇరిచేస్తాం. పైకి మాత్రం అన్నయ్య బాగున్నారు, ఎలా ఉన్నారు, మన ఏదో అయిందంట, ఇంకా అప్పుడు పోయామనుకున్నానని లోపల ఇన్నర్ ఫీలింగ్. పైకి మాత్రం బతికొచ్చారన్న దేవునికి స్తోత్రం, బలి బాగా కదా. కపట పెద్దలు. ఎందుకంటే లోపల వాక్యం లేకపోతే ఏమవుద్దంటే, ప్రార్థన చేయమని నీకు మైక్ ఇచ్చాను అనుకో, ఏమొస్తుంది? నలుగురు చూడాలి, 10 మందిలో ఈ పాస్టర్ బలి ఇరిగిచ్చాడబ్బా, బాబా మైక్ ఇచ్చి చచ్చాడు అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? వాక్యం ధ్యానం లేదు. నా తండ్రి నా హృదయపూర్వకంగా రాదు ప్రార్థన. ఇక అప్పుడు ఏమవుతుంది? కపటమైన పెదవుల్లో నుంచి కపటమైన మాటలు వస్తాయి. అర్థం ఉండదు, ఓ పద్ధతి పాడు ఉండదు, వినేవాళ్ళకి మాత్రం వినసొంపుగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే దానిలో సారం ఉండదు. అటువంటి ప్రార్థన కాదు నాదంటున్నాడు భక్తుడు. అంటే కపటమైన పెదవులు ఉన్నాయా? మళ్ళీ ఎక్కువ మందికి అవే ఉన్నాయి. వాక్యం ధ్యానం చేసుకోకపోవడం మూలంగా కపటమైన, అంటే ఇక ఏమంటారు, కల్లబొల్లి కబుర్లు అంటామే, ఇలాంటి కబుర్లు మైక్ తీసుకొని ప్రార్థన పేరుతో కూడా మాట్లాడగలం మనం, అంత మేధావలం. ఇలాంటి కపటమైన మాటలు కొన్ని వస్తాయా, తక్కువ వస్తాయి, ఎక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. నెంబర్ 3, 3వ లోపం, విస్తారమైన మాటలు. నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాడికి విస్తారమైన చేయాలని అనిపించదు. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నానా ఏంటి? పొద్దున్న లేవడంతో మాట్లాడాను, ఆయన నా మాట విన్నాను, నేను ఆయన మాట విన్నా, ఇద్దరం పలకరించుకున్నాం. నేను ప్రార్థన చేశాను, ఆయన విన్నారు. ఆయన వాక్యం ధ్యానం చేసుకున్నాను, నాన్న ఆయనతో చాలా మాటలు మాట్లాడాలి అన్నారు, నేను విన్నాను. ఇప్పుడు నాకు మైక్ ఇస్తే ఇక చూసుకుంటే నా తడాక అనాల్సిన పని లేదు. ఏది అవసరమో అంతవరకే. 4 మాటలు అవసరమా? 4. 2 మాటలు అవసరమా? 2. 2 అవసరం ఇక్కడ 20 ఎందుకు? అవునా? సో కపటమైన పెదవుల్లోంచి మాటలు అడ్డువాపు ఉండదు. 3వ లోపం, విస్తారమైన మాటలు. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్తే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? 6వ అధ్యాయము 7వ వచనం. 6:7 మత్తయి సువార్త. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని చాలా మందికి నమ్మకం మన క్రైస్తవ్యంలో, తెలుసా? అందుకే మైక్ ఇస్తే అడ్డు ఆపు ఉండదు. కొంతమందికి మైక్ ఇవ్వకపోయినా సరే పెద్ద గొంతు ఉంటుంది, మైక్ కంటే పెద్ద గొంతు. ఆగరు. ఎందుకు మాట్లాడతారో, ఏం మాట్లాడతారో తెలియదు.
చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుద్దేమో, చిరాకు పడతారేమో, ఉండదు. మనం ఇచ్చేది చిన్న పని కోసం చిన్న ప్రార్థన చేయండి అమ్మా అని అంటాం. సపోజ్ పలహారం కోసం ప్రార్థన చేయక్క, నీకు ఫోన్ ఇస్తా, మైక్ ఇస్తా. దొరక మైక్ దొరికింది, ఏం చేస్తావు? పుట్టి దగ్గర నుంచి పూర్వం దాకా చుట్టూ తిరిగేసి వచ్చి, అవునా? ఒక మగ మనిషి బయటికి వెళ్ళి వచ్చాడు అనుకో, ఏంటి ఇప్పుడు దాకున్నావు ఎక్కడ, లేదా ఒక పెళ్ళికి వెళ్ళి వచ్చాడు, ఒక ప్రయాణం చేసి వచ్చాడు, ఒక ఊరికి పోయి వచ్చాడు, 2 రోజులు ఉండొచ్చాడు, అవునా? ఏంటి అక్కడ విశేషాలంటే విషయం చెప్తాడు, అందరూ బాగున్నారు, బాగా జరిగింది, అయిపోయింది. అదే ఒక ఆడ మనిషిని అడిగితే విషయం చెప్పదు. ఏం చెప్పుద్ది? వివరాలు మొత్తం చెప్పుద్ది. 2 రోజులు ఉండొచ్చిందిగా 4 రోజులు చెప్పుద్ది వివరాలు. అని నేను మిమ్మల్ని అవమానపరచలేదు, స్వతహాగా మీకు అదొక బలహీనత. బైబిల్లోకి వచ్చినా దాన్ని మార్చుకుంటారు, ఎలాగో మార్చుకోగలిగిన వాళ్ళ అదృష్టంతో మార్చుకోండి. వివరం మొత్తం చెప్తారు. అదా ఈ వివరాలు చెప్పేట లాంటి వాళ్ళు మన సంఘంలో బోలెడు మంది, పురుషులు కానీ స్త్రీ కానీ. మైక్ ఇస్తే ఎంతసేపు చెప్తారో, ఎప్పుడు ఆపుతారో తెలియదు. నాన్న కొంచెం ఇడిదిప్పు మన వైపు. నేనేమంటున్నానంటే, విస్తారంగా మాట్లాడటం మూలంగా మనవి అక్కడికి వెళ్ళి దిగి ప్రయాణం చేయాలిగా. మరి చిన్న మాటేస్తే వెళ్ళదో లేదు పరలోకం దాకా. కానీ దానికి చాంతాడేసి ఒకదానికొకటి ముడేసి దారం కట్టి గాలిపటంలాగా వదిలితే అక్కడికి వెళ్తుందేమోనని అనుకుంటారట. మనం అలాగనే చేస్తున్నాం చాలామంది. విస్తారమైన మాటలు మాట్లాడితే, విస్తారమైన మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసా? విశ్వాసులు. అల్ప విశ్వాసం మనలోనే 4వ లోపం. ఏంటి? మొదటి లోపం ఏంటి? వాక్య ధ్యానం లేకపోవటం. 2వది కపటమైన మాటలు మాట్లాడటం. దీనికి మూల కారణం ఏంటంటే, కపటమైన పెదవుల నుంచి ఏమొస్తాయి? విస్తారమైన మాటలు వస్తాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే అల్ప విశ్వాసం. నెంబర్ 4 అల్ప విశ్వాసం. నిజంగా విశ్వాసం ఉన్నాడు ఎక్కువసేపు అడగడు. డాడీ రేపు పండుగ వస్తుంది, ఇందాక మనం చెప్పుకున్న దాన్ని క్లుప్తంగా, నీకు వీలైతే నీ దగ్గర డబ్బులుంటే ఒక డ్రెస్ కొని పెట్టా డాడీ ప్లీజ్ అంటే, అట్టా అడిగిన బిడ్డని ఏ బిడ్డ తండ్రిని కాదంటాడా? మొండికేసుని కాదంటాడేమో కానీ, డాడీ నీకు వీలైతే నీ దగ్గర డబ్బులుంటే, మమ్మీ నీ దగ్గర డబ్బులుంటే ఒక డ్రెస్ కొనుక్కుందామా మమ్మీ? అవునా? అవసరత లేకపోయినా అప్పు తెచ్చి మరీ ఇప్పేసింది ఆ తల్లి. ఎందుకు? వాడు అడిగిన విధానం అంత ప్రేమతో ఉంది. వాడికి డ్రెస్సు కావాలి, అమ్మది ప్రేమతో విశ్వాసంతో అడిగాడు. ఒకటే మాట, అమ్మ నీ దగ్గర డబ్బులుంటే ఒక డ్రెస్ కొని పోయి పంటకి, డబ్బులు లేకపోతే వద్దులే, అయిపోయా. 17వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్నారుగా మీరు, 17వ అధ్యాయం తీయండి. 17వ అధ్యాయం మత్తయి సువార్త 19-20 వచనాలు. మత్తయి సువార్త తీసుకుని చదవండి. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఏ విశ్వాసం? ఆవగింజ ఎంత ఉంటుంది? ఇప్పుడు నేను అంటాను, విశ్వాసం చిన్నదా? దౌర్భాగ్యం ఏంటంటే కొంచెం విశ్వాసం అన్నా చాలు అని చెప్తున్నారు చాలామంది. కొంచెం విశ్వాసం అన్నా చాలు. అల్ప విశ్వాసం అనగానే చిన్నగా కొంచెం నమ్మితే చాలు ఏమైనా ఇచ్చేస్తాడు దేవుడని. వరి కాదురా నాయన, ఆవగింజ నీ వంటగదిలో ఉన్న గింజలు అన్నింటిలో కల్లా చిన్నదే. దాని చెట్టు ఎంత ఉంటుందో తెలుసా? చాలా పెద్దది. ఇప్పుడు చిన్నదా పెద్దదని కాదు, ఆవగింజ లక్షణం ఏంటంటే, దాని గుణం ఏంటంటే, దాని ఆకారం ఏంటంటే ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా ఉంటుంది. మీరు వంటలు చేస్తుంటారు రోజు, రేపు ఇప్పుడు ఈ రోజే వెళ్ళండి, ఆవగింజ ఒక 10 గింజలు చూడండి, 50 గింజలు చూడండి, అన్ని గుండ్రంగానే ఉంటాయి. మిగతా గింజల్లాగా, మిగతా టమాటాల్లాగా, మిగతా కూరగాయలాగా ఒకటి ఈ రకం, ఒకటి ఇలాగా, ఒకటి అలాగా రకరకాల వంకరలు తిరిగి ఉండవు. ఏ గింజలు అనేది చిన్నవి కూడా, ధాన్య గింజలు ఏదైనా నవధాన్యాలు తీసుకోండి, ఒకే కందిపప్పు ఒకలాగా ఉండవు, అన్నీ ఒక మినపప్పు అన్నీ ఒకలాగా ఉండవు, షేపులు మారుతాయి, ఆకారాలు మారుతాయి. కానీ ఆవగింజ మాత్రం ప్రతిదీ గుండ్రంగానే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే
పరిపూర్ణమైనది. చిన్నది అని కాదు, పరిపూర్ణంగా. మీ విశ్వాసం సరిగా లేదు, అందుకే మీరు దెయ్యాన్ని ఒలగెట్టలేకపోయారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం చేయమన్నాడు? ఈ కొండలు అటు వెళ్ళిపో అంటే వెళ్ళుద్ది. నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే దేవుడు నీ మాట వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. అర్థమైంది? ఆవగింజకి తేడా. మనలో 4వ లోపం ఏంటి? అల్ప విశ్వాసం. అందుకే మనం హృదయపూర్వకంగా అడగలేం. ఇస్తాడంటావా? వాడు ఇస్తాడంటావా? ఆయన అడుగు చూద్దాం అని మనం మనుషుల మీద ఆధారపడతామా? అనుమానంగా. ఇదే పద్ధతిలో దేవుడి దగ్గర కూడా అప్లై చేస్తాం. ఈ కార్యం చేస్తాడంటావా? చూద్దాం, అడిగి చూద్దాం. కాకపోతే అప్పుడు చూద్దాం. అవునా కదా? అడిగి చూద్దాం, కాకపోతే అప్పుడు చూద్దాం. ఇది మన విశ్వాసం. నెంబర్ 4, 5వ లోపం. మన ప్రార్థన దేవుడు వినకుండా, ఆలకించకుండా ఉండడానికి ఇంకొక కారణం చెప్తున్నాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మన అందరికీ తెలిసిన మాటే, అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ. ఏం చదువుతున్నారండి? 3వ అధ్యాయం 7వ వచనం నేను చెప్పింది. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఎవరితో? ఎలాగా? అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున. ఈ మాట ఎందుకు చదివించారబ్బా? ప్రార్థన వెనకపడ. ఇదేంటంటే దీనిలో ఒక పదం ఉంది, ఒక అర్థం ఉంది. ఏంటంటే వైవాహిక జీవితం, సంసార జీవితం. భార్యాభర్తలకు మన సంఘానికి వెళ్తా ఉంటామా? అవునా? భార్య మీద భర్తకి, భర్త మీద మనకి జ్ఞానం చొప్పున కాపురం చేయాలనే లక్షణం ఉండదు. ఒకరినొకరు గౌరవించుకోరు. అవునా? ఇంట్లో పిల్లల్ని బండబూతులు తిడతాం, కొడతాం, అవసరమైతే తాంతాం. ప్రార్థన టైం అవుతుంది, వచ్చాక నీ సంగతి చెబుతాం, మిగతా కోటింగ్ వచ్చాక అంటాం. అవునా? వీడు సీరియస్గా వచ్చి బండి ఎక్కుతాడు. ఆమె ముఖం దులుపుకొని, ముక్కు దులుపుకొని, చేతురుచుకుంటా ఆమె చిరాకు పడతా బండి ఎక్కింది. ఒకే బండి మీద వస్తాం మందిరానికి. మొహం దుడుచుకో, కళ్ళం నీళ్ళతో రుబ్బిపోయినాయి. ఎవరికైనా చెప్పాడంటే తాడదేస్తానే బైబిల్ తీసుకొని ఇన్నట్టు వస్తాడు. నేనేం చెప్పకపోయినా వాళ్ళకి తెలియదు ఏంటి, నా మొహం చూడకనే కొట్టావుగా ఇవన్నీ మొహం కనప అని వాళ్ళు ఇటు వస్తారు. అదే తలుపులో నుంచే. ఇటువంటి మనుషులు మనం మందిరంలో ఉంటే, మన ఇద్దరు ప్రార్థన చేస్తే వింటాడు ఆయన. భార్యను సన్మానించమని భర్తకి చెప్పాడు. స్త్రీలారా, మీ పురుషులకి లోబడి ఉండమని స్త్రీలకి చెప్పాడు. నువ్వేంటి ప్రార్థనకు పోయొచ్చు నాకు చెప్తావా? రా, నేను కూడా అంట రెడీగా ఉంటాను. ఏమేం చేసిద్ది? వాళ్ళ మొత్తం బ్యాచ్ని పిలిచి ప్రార్థన అయిపోయినాక మా ఆయన వస్తానని మీరు వచ్చి ఉండండి అని ఇక్కడ మామూలుగానే వచ్చి బండి ఎక్కుద్ది. వాడు అక్కడ బండి ఆపేసరి గుడ్లు పగిలిపోతుంది. ఎందుకు? రెడీగా ఉన్నారు అక్కడ బామ్మరుదులు, కావలసిన వాళ్ళంతా మన కోసం నోరటానికి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అనురాగం సమపాళ్ళలో లేకుండా నీ జ్ఞానం చొప్పున కాపురం చేయాలనే విషయం. ఎందుకంటే బలహీనమైన ఘటం భార్య. సృష్టిని మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మిమ్మల్ని అవమానపరచడానికి చెప్పడం లేదు ఇక్కడ. అది దేవుడి నియమం కాబట్టి మనం ఒప్పుకొని తెరాలి. మిమ్మల్ని ఎవరిని అవమానపరచడం దేవుని ఉద్దేశం కాదు. బలహీనం ప్రతిదానికి ఊరిగిన బలహీన పడిపోద్దని భర్తని గట్టిగా సపోర్ట్ ఉండి 10 మంది పిల్లలున్నా సరే ఆమెకి వాళ్ళ ఆయన లేకపోతే దిగులే. అవునా? రే నాన్న రాలేదేంటారు, ఇంకా ఒకడు ఆమ్మలకి వెళ్తాడు, ఒకటి ఈ బజార్కి వెళ్తాడు, ఒకళ్ళ వాకిలి దగ్గర ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? భర్తకి లేదా యజమానికి దేవుడిచ్చిన స్థానం అది, సమాజం ఇచ్చిన స్థానం అది. అందుకే కదా మీరంతా భర్తల కోసం ఎదురు చేసేది రాత్రి అయితే. ఈ విషయాన్ని భర్తకి చెప్పి వాళ్ళ బలహీనులు రా, కొంచెం ప్రేమతో వాళ్ళని చూసి కాపురం చేయి, జ్ఞానం కలిగి కాపురం చేయి. కోపం వస్తే కొట్ట మాకు, నీకు వచ్చినంత కోపం చూపించ మాకు. వాళ్ళది మట్టికుండా ఓటికుండా ఊరికినే బయలుపోతారు. నువ్వు చెయ్యెత్తితే సరే గడగడలు ఆడిపోతారు. ఒక్క దెబ్బకే 2 కడపలు నీళ్లు కారుస్తారు.
అని భర్తకు చెప్పాడు జాగ్రత్తగా చూసుకోమని. భార్యకి చెప్పాడు, ఓ తిక్కలమ్మాయి, ఊరికి మాటకి చెప్పి మాకు లోబడు. నేను శిరస్సు, నాకు భర్త లోబడతాడు, వాడు నీకు శిరస్సు, నువ్వు వాడికి లోబడు కదా. ఇదే కదా ఈ మనం పట్టించుకోం. ఊరు మొత్తాన్ని ప్రేమిస్తాం, భార్య ఒక్కదాన్ని చులకనంగా మాట్లాడుతాం, నీకేం తెలియదు నూరుగా అంటాం. అవునా కదా? ఊళ్ళో అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ములకి అందరినీ ప్రేమిస్తాం. భర్త వస్తే వాడికి ఏం తెలియదు, ఆయన తిక్కలోడు, నువ్వు ముందు నేను చూసుకుంటా అంటది భార్య. అంటే ఒకరంటే ఒకరికి ఎక్కువగా ప్రేమించి ఎక్కువైన వాళ్ళుగా చూసుకోవలసిన మనము లోకుగా చూస్తున్నాం కదా. వైవాహిక జీవితం మన మధ్య, అంటే పురుష స్త్రీ మధ్య సంసార బంధంలో ఈ ప్రేమ, ఈ సమానము, ఇద్దరం సమానమే దేవుని దృష్టిలో అనే ఫీలింగ్ కనుక ఏర్పడకపోతే, నేను ఎక్కువ ఆమె తక్కువ, దేవుడు అలా చెప్పలా. మరి ఏంటయ్యా తేడా అంటే, నువ్వు సంపాదించే లోకంలో తిరగలి గనక నీకు శరీరపరంగా కొంచెం బలం ఇచ్చాడు, బిడ్డల్ని కని పెంచాలి గనక, వాళ్ళకి చనుబాలిచ్చి పెంచాలి గనక కొంచెం వాళ్ళని శరీరపరంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉంచాడు. కానీ మానసికంగా, ఆత్మపరంగా అందరం ఒకటే. నేను ఒక స్త్రీని చూసి మా ఆవిడని, లేదా మా చెల్లెని, లేదంటే మా అమ్మని లోకు చేసి మాట్లాడితే నేను ఎవరిని మాట్లాడినట్టు అంటే ఆ మనిషిలో ఉన్న దేవుని యొక్క ఆత్మనే అవమానపరిచినట్టు. అప్పుడు దేవుడు అంటాడు, ఏంట్రా నీవు వాళ్ళు ఒకటే కదా, ఈయనంత చులకనగా మాట్లాడుతున్నావు అంటాడు కదా. సో ఇది ప్రాబ్లం. ఇదొకటి. ఇప్పుడు 4-5 కారణాలు. ఈ 6వది, ఈ వైవాహిక జీవితంలో సరైనటువంటి గౌరవ మర్యాద లేకపోవడం మూలంగా భార్యాభర్తల మధ్య దాపరిగా ఉంటుంది. ఇంటి విషయాలే కాదు, పాప విషయంలో కూడా చాలా దాపరికాలు ఉంటాయి. ఒకసారి మీరు యాకోబు పత్రిక, యాకోబు 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏమండి వింటున్నారా? మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణాల్లో 6వది. ఈ వాక్యానికి అర్థం ఏంటంటే దాచబడిన పాపం. అర్థమవుతుందా? దాచబడిన పాపం అంటే చాలాసార్లు మన పాపాన్ని దాచిపెడుతున్నామా? దాచిపెడతాం కదా. దేవుడి దగ్గర చెప్పం, ఇంట్లో వాళ్ళకి చెప్పం. మీరు ఒకరినొకరు పాపం ఒప్పుకదలు చేసుకోండి, ఒకరినొకరు క్షమించమని అడగండి, ఒకరికొకరు ఒప్పుకోండి అని చెబుతున్నాడు. అవునా? మీరు మీ పాపం ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఇప్పుడు చెప్పండి, లిస్ట్ చెప్పమన్నాడా? పాపాలు నేను చాలా చేశానబ్బా, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి మన ఇద్దరం చక్కగా ఉందాం అని అనుకుంటే సరిపోద్ది. అప్పుడు ఇలా చేశాను, ఇవి రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇలా చేశాను రాసేది 2, 3, 10 అవుతాయి. ఇక చూడు, ఇక సాయంత్రం నుంచి నాకు తెలియదు అనుకున్నావా నీ సంగతి కదా. పోనీ భర్తకే చెప్పాం, ఏదోనండి అప్పుడు కాలేజ్ అప్పుడు ఇలా జరిగిందండి, ఎలా జరిగిందండి, అవునా, ఇక మొదలు వద్దాను. ఏది పురుగు, ఏం పురుగు కదా. మరి దేవుడే చెప్తున్నాడు, మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోండి అంటే ఒకరికొకరు కలిసి ప్రార్థన చేసుకుంటూ దేవుని ముందు ఒప్పుకోమని. ఇంట్లో భర్తతోటో సహోదరుతో ఒప్పుకోమని కాదు. నీ పాపాలు వాడికి తెలిస్తే వాడికి నువ్వు లోకు అవుతావు, దేవుడికి తెలిస్తే పరిశుద్ధి అవుతావు. తేడా లేదు. నీ స్నేహితుడికో నీ భార్యకో తెలిస్తే నువ్వు లోకమైపోతావు, నీ తాట తీయటం మొదలవుద్దిక. పీలర్ అంటారు. పీలర్ ఏంటిది? అది కూరగాయలు తోలు తీసే చాకు ఉంటుందే, పీలర్ అంటారు దాన్ని. ఏ కూరగాయకైనా తాడ తీసిద్ది అది. అవునా? మరి స్త్రీకి పురుషుడు తాడ తీసే పీలర్ ఏంటి? పురుషుడు కూడా నాలుకే, స్త్రీని తాడ తీయాలంటే. ఈ పీలర్ను ఉపయోగిస్తాం. ఈ పీలరు సర్వ అవయవాలని కునక తీసిద్ది అవమానంతో. ఈ అవమానం వల్ల దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఇంకా టోటల్గా నేను చెప్పి 6వ కారణం
దాచబడిన పాపం. మన పాపాలు దాచిపెడుతూ ఉంటాం దేవుని ముందు, మన సహోదరుల ముందు, అందరి ముందు కలిసి ప్రార్థన చేస్తూ. నీతిమంతుని ప్రార్థన అన్నాడు, ఒకరికొకరు ప్రార్థన చేసుకోమన్నాడు. నిజమే ప్రభా, నా సహోదరి ఇగో పాపాలు ఒప్పుకుంటుంది, ఆమె ఏం చేసిందో నాకు అక్కర్లేదు, నీకు తెలుసు, నీవు ఆమెను క్షమించవని. నీ గురించి నేను చేయాలి, నా గురించి ఇగో నా సహోదరుడు అనారోగ్యంలో ఉన్నాడు, తప్పులు చేశానంటున్నాడు, నాకు తెలియదయ్యా, నాకు అవసరం కూడా లేదు, నీకు తెలుసుగా, నువ్వు క్షమించు అని నువ్వు మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే నీతిమంతుని విజ్ఞాపన. ఇప్పుడు చెప్పాలి, ఎంతమంది గురించి మనం నీతి అంటే నిజాయితీగా ప్రార్థన చేస్తున్నాం. మనఃపూర్వకమైనదే బహుబలం అన్నాడా? ఎంత బలంగా ఉంటుందంటే ఆయన వెంటనే పంపిస్తాడు సమాధానాన్ని. ఎందుకంటే ఆయన పని అదేగా, ఎప్పుడు చూస్తూ ఉంటాడు, ఎవరు ప్రార్థన చేస్తారా విందాం, ఎవరు మోకరిస్తారా చూద్దాం, ఎవరు నా దగ్గరికి వచ్చిందా ప్రభువా అని నన్ను పిలుస్తారా, తండ్రి అని నా కొరకు ఎదురు చూస్తుంటారా, వెంటనే నాన్న నేను ఎక్కడున్నాను. అవునా? తండ్రిని ప్రేమించే బిడ్డ లేదా అమ్మని ప్రేమించే బిడ్డ ఇంట్లో ఎక్కడున్నా అమ్మకి చెవేసి ఉంటుంది. లేదా భార్యను ప్రేమించే భర్త అయినా సరే, భర్తను ప్రేమించే భార్యని ఇంట్లో ఉంటే ఎన్ని పనులను ఒక చెవాటి వైపు ఉంటుంది, పిలుస్తారేమో పలుకుదామని. అవునా? విచిత్రం, ఒకసారి బావా పిలిచావా అని వస్తుంది పాస్టర్ గారు, పిలవను నేను పనిలో అంట, బాబా పిలిచావా అంటది. ఒకసారి పిలిచినా కూడా వినపడంత బిజీలో ఉంటారు. కానీ ఒకసారి ధ్యాస వచ్చినప్పుడు పిలిచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆలాపన, ఆలోచిస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆలోచన. ఇప్పుడు మనం దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెట్టగానే ఆయన వచ్చి కూర్చుంటాడు, చెయ్యి ప్రార్థన చెయ్యి, ఏం వింటా చూస్తా నేను, నువ్వేం పాడతావో వింటా, నువ్వేం ప్రార్థన చేస్తావో వింటా, నాకు న్యాయం అనిపిస్తే నువ్వు చేసేది, నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు వెంటనే సమాధానం ఇస్తా, కరెక్ట్గా లేదనుకో అసలు చూడను. ఎందుకు? ఇదే కదా మనం అనుకుంటుంది. ఆయన ప్రార్థన ఎవరి వైపు ఉంది, ఆయన చెవులు ఎవరి మీద ఎంత చదువుకున్నాం. ఆయన ప్రార్థన, ఆయన కళ్ళు ప్రార్థన చేసే వారి వైపు, ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయని మనం ఒకసారి చదువుకున్నాం. అవునా? ఇప్పుడు 6 కారణాలు చెప్పాను. నెంబర్ 1, వాక్య ధ్యానం లేకపోవటం వల్ల మన ప్రార్థన ఆయన వినటల్లా. వాక్య ధ్యానం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కపటమైన మాటలు వస్తున్నాయి, నోరు తెరుస్తాను, నీ అబద్ధాలే, ప్రార్థనలే, పేరుకి ప్రార్థనే, కానీ హృదయపూర్వకంగా చేయం, పెదాలతో చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే 1-2 సార్లు వినడుగా ఆయన అట్టాకు విస్తారమైన మాటలు మాట్లాడతాం. అర్థమవుతుందా? ఈ విస్తారమైన మాటల్లో విశ్వాసం సరిగా ఉండి సావదు. అంతే, అరిస్తేనన్నా వింటారేమో అని అరుస్తా కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, విశ్వాసం లేకపోవడం. 5వది, భార్యాభర్తలు వైవాహిక జీవితంలో మనం చాలాసార్లు ఫెయిల్ అవుతున్నాం. మన భార్యని, మన భర్తని ఇవ్వాల్సినంత గౌరవం, ఇవ్వాల్సినంత ఇది లేకపోగా, నమ్మాల్సినంత నమ్మకం లేకపోగా, భర్త మీదే నమ్మకం లేని నీవు నీ పరలోకపు భర్త మీద నమ్మకం ఉంటుందా? ఓ భార్య, నీ వధువునే నమ్మని నీవు వధువుగా ఉంటావా ఓ పురుషుడా? తెలుసుద్దా? తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే పాపం దాచిపెట్టబడి ఓపెన్గా ఉండట్లేదు. మనం తెరిచిన పుస్తకం లాగా లేదు మన బ్రతుకు, దాచిపెట్టి మూసిపెట్టి అంతే అలా ఉన్నాయి. చివరి కారణం ఒకసారి మీరు యోహాను సువార్త 15వ అధ్యాయము తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. 15వ అధ్యాయం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. నెక్స్ట్, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యేసుక్రీస్తుతో అంటుకట్టబడి లేనందువలన మన ప్రార్థన చాలాసార్లు యేసయ్య పట్టించుకోవట్లేదు, యేసయ్య పంపించట్లేదు, పైకి ఫార్వర్డ్ చేయట్లేదు. నేనే మార్గమును, నేనే సత్యమును, అవునా,
మీరు ప్రార్థన చేసినా ఏం చేసినా యేసుక్రీస్తు ద్వారా చేయాలన్న కొలసీ పత్రిక 2:17 మనం చదువుకుంటాంగా. మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినాను, అవునా, సమస్తమును యేసుక్రీస్తు పేరిట తండ్రికి చేయాలి. ఇప్పుడు యేసయ్యను మనం పలకరం, ఆయనతో అంటుకట్టుబట్టి లేకపోయేసరికి మన ప్రార్థనని క్యారీ చేసి మోసుకెళ్ళి దేవునికి పిచ్చి అందించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన మనల్ని మనతో మాట్లాడుతున్నాడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు, అంటే దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు మనం తుబుచ్చే తప్పకుండా పాటిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ ఈ పరిశుద్ధత వలన పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన యేసయ్య ద్వారా తండ్రికి చేరుతుంది. అక్కడి నుంచి మనకి రిజల్ట్ వస్తుంది. మనలో చాలామంది సంఘంలోనే ఉన్నాం, కానీ యేసయ్యతో లేము కలిసి. ఆయన పేరు చెప్పుకునే వచ్చాం లోపలికి. చాలామంది పెళ్ళిళ్ళప్పుడు మీరు గమనించండి, బాగా ప్రేమించే వాళ్ళు ఈ భోజనాల గురించి సెకండరీ. ముందేంటి, ముందు పెళ్లి కూతురికి పెళ్లి దగ్గరికి వెళ్ళి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని పలకరించి ఆ ఇచ్చిన బహుమతి వాళ్ళకి ఇచ్చి తెచ్చిన దాన్ని వాళ్ళతో ఒక ఫోటో దిగి 4 అక్షంతలు వేసి అప్పుడు భోజనానికి వెళ్తారు. టోటల్గా ఏం చేశారు? వధూవరులతో సంబంధాన్ని కలుపుకున్నారు. మీ పెళ్ళికి నేను వచ్చాను, మిమ్మల్ని నేను ఆశీర్వదించానని ఒకరికొకరు పరిచయం. అవునా? కొన్ని బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళ బిజీలో అంటారు మనకేం పని, మన పని ఎక్కడ రావడంతో భోజనాలు ఎక్కడ, ఏం కూరలు ఉన్నాయి, స్టార్ట్ చేశారా, ఇదే ప్రశ్న. మళ్ళీ ఎక్కువ మంది పెళ్ళిళ్ళకి వెళ్తే ముందు బో దగ్గరికి వెళ్తాం, తిన్నాకప్పుడు తీరిగ్గా వచ్చి కుదిరితే కనపడతాం, గిఫ్ట్ తెస్తే, గిఫ్ట్ లేకపోతే అట్టించటే. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు దగ్గరికి మనం రావటానికి మనకి విశ్వాసం ఉంటే ముందు ఆయన దగ్గరికి వస్తాం, ఆయన మాటలు వింటాం, ఆయనతో అంటుకట్టుబడతాం, ఆయన మహిమపరుస్తాం. అప్పుడు ఆయన సంతోషించి, ఆహా నాయనా ఇగో నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, రిజల్ట్ ఇవ్వు, ఫలం ఇవ్వు, ఆన్సర్ ఇవ్వు. అది యేసుక్రీస్తు లేకుండా మనం ఎంత భక్తి చేసినా హృదయంలో ఆయన ఉండాలి. అలా ఉంటే మనం ప్రార్థన చేసినా వెంటనే ఫలం వస్తుంది. ఒకవేళ ఆలస్యం చేస్తే అది కూడా దేవుని చిత్తమే, మన మేలు కొరకే, అంతే తప్ప వేరే కారణం ఏమి ఉండదు కదా. ఇది మనకు అర్థమైతే బాగుంటాం, ఇది మనకు అర్థమైతే ఇంకా బాగుంటుంది మన ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, 7 కారణాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మన మొర దేవుడు ఆలకించకపోవడానికి కారణాలు చెబుతున్నాం. బైబిల్లో మా ప్రార్థన ఆలకించలేదు అని చెప్పిన దైవజనుడు ఒక్కడు కూడా లేరు. అవునా? ఎంతమందినో చూపించాను మీకు. మరి మనం చేస్తే ఆయన ఎందుకు వినలేకపోతున్నాడు అంటే మనలో వాక్యం ధ్యానం చేయటం లేదు. మనం దీని మూలంగా ఏమవుతుందంటే దొంగ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. కృత్రిమమైన మాటలు, హృదయపూర్వక ప్రార్థన కాదు, కృత్రిమమైన కపటమైన పెదవులతో కపటమైన మాటలు. అవి కూడా ఎంతగా క్లుప్తంగా కాదు, అవసరమైన మట్టుకే కాదు, విస్తారమైన మాటలు. విస్తారమైన మాటలు 3. ఈ విస్తారమైన మాటలు మాట్లాడటం మూలంగా మనకు జరిగే నష్టం 4వది, విశ్వాసం పరిపూర్ణంగా ఉంటుందా మనలో. పరిపూర్ణంగా విశ్వసిస్తే విస్తారమైన మాటలు రావు కదా కదా, విస్తారమైన మాటలు. తర్వాత 5వది, భార్యాభర్త కుటుంబ జీవనంలో, వైవాహిక జీవితంలో మనం సరిగా లేం. పెళ్ళాన్ని కొట్టొచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే పెళ్ళామే కోపగించుకుంటా చిరాకు పడుతూ ఉంటుంది. ఎదిగిన పిల్లలంటే వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. ఏమండి, ఇక్కడే మనం ఫెయిల్ అయితే యేసయ్య వింటాడా మన ప్రార్థన? భలే కొట్టించావురా, భలే తిట్టించావురా, నువ్వు ప్రార్థన చేయి నేను వింటాను అంటాడా? ఆనాడు భర్త మీద తగాదాడావు, ఎత్తిపోసావు దుమ్ము, 10 తరాలకు సరిపడి తిట్టావు, ఆడబిడ్డల్ని అత్తల్ని ఆడిపోసుకున్నావు, చక్కగా ముసిగేసుకుని తెల్ల ముసిగేసుకుని యేసయ్య మా తండ్రి మొదలు పెడదాం, వింటాడా? లేదు. దీని మూలంగా పాపాలు దాచిపెడతా ఉన్నాం. 6వది, పాపం దాచిపెడతానే ఉన్నాం, దేవుడికి కూడా చెప్పట్లా.
ఒప్పుకోవట్లే ఆయన ముందు కూడా. ఆ ఏమైదులే చిన్నదేగా. వీటన్నిటికీ కారణం ఏంటంటే చివరిది ఏస్తుతో మనం అంటుకట్టబడి ఉండటం లేదు. పేరుకు మాత్రమే యేసయ్య పేరు చెప్తున్నాం, కానీ ఆయన శిష్యుల్లాగా లేం. ఏందన్నమాట? ఆ మాట మళ్ళీ చదవండి, 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా తండ్రి మహిమపరిస్తే మీరు ఆయన శిష్యులు అవుతారు. అంతే. తండ్రి మహిమపరచబడకపోతే పేరుకు మాత్రమే శిష్యులం, కానీ ఆయన చెప్పుడు నా శిష్యుడని, నువ్వంటావు మా గురువు గారని, నువ్వంటావు మా గురువు గారని, యేసుక్రీస్తు వారిని. ఆయన అనాలి నా శిష్యుడు అదుగో అంటే అర్థం ఏంటి? గురువు గారిని చూపించాలి ఇక్కడ భూమి మీద నువ్వు. అప్పుడు దేవుడు నీ ప్రతి నీ సమస్యకి, ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. పైగా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అడ్డమైనవన్నీ అడగాలనిపించదు నీకు. ఇప్పుడు మనల్ని ప్రార్థన చేస్తుంటారుగా, బంగారం, భార్య, పిల్లలు, ఇళ్ళు, ఉద్యోగాలు, ఇవన్నీ దేవుని మనసు అర్థమైన వాళ్ళు అడగరు. అడగకముందు ఇస్తున్నాడు ఆయన. మనకి ఏది అడగాలో కూడా తెలుస్తుంది. ఇది నాకు అవసరమైతే ఇవి నాయన, నీ చిత్తమైతే నాకు ఇది దయచేయి నాయన అంటాం. ఇది గౌనుగాక జరుగునుగాక అని ఆజ్ఞ వేయం, బ్రతిమిలాడుకుంటాం, పాదాల దగ్గర వేడతాం, తల ఆయన పాదాల దగ్గర పెట్టి ఈ తలంపులన్నీ ఆయనతో లింకప్ అయ్యి అప్పుడు అడుగుతాం, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నీ చిత్తమైతే ఈ సమస్యను తీర్చమంటే అది నీకు అవసరం ఉండాలిలేరా అంటే ఉంచుతాడు. వద్దురా నా బిడ్డ మొయ్యలేదు అంటే తీసేస్తాడు. టోటల్గా నీ ప్రార్థన, నీ మొర ఆలకించట్లేదంటే తప్పు నీలోనే, అనగా మనలోనే తప్ప దేవుని తప్పు కాదు, దేవుని లోపం కాదు. కాబట్టి ఈ విషయాలను ఆలోచించి మనసును పెట్టుకొని జాగ్రత్త కలిగి ఈ తప్పులు మనలో లేకుండా సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మన మొర వినేలాగా, మన ప్రార్థనకు జవాబిచ్చులాగా సిద్ధపడదాం. అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక.